ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే 3 నెలల రేషన్ అలాగే మనకి రూ. 1500 మహిళలెవరైతే ఉన్నారో వారికైతే శుభవార్త తెలియజేయబోతుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డ్‌దారులు ఎవరైతే ఉన్నారో వారికి 3 భారీ శుభవార్తలు తెలపబోతుందన్నమాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదటి అప్డేట్ చూసుకుంటే 3 నెలల రేషన్ ఒకేసారిగా అందించే అవకాశం అయితే ఉందండి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్, మే, జూన్ రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తారనమాట. అదనంగా పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, రాగులు వంటి సరుకులు కూడా అందించబోతుందండి. అలాగే కొత్త సరుకుల పంపిణీ కూడా చేయబోతుందనమాట. అయితే ఇందులో ఎలాగుంటే ఎవరికైతే అందిస్తారని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారండి. ఇక్కడ మొత్తం 4 రకాల వస్తువులైతే ఇవ్వబోతున్నారనమాట. 1500 పథకం కూడా అంటే ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేయబోతుందండి. ప్రతి నెల 1500 మహిళలకు అందించబోతుందన్నమాట. ఏప్రిల్ నెల నుంచే మనకి అప్లికేషన్ అయితే అవకాశం కల్పించబోతుందండి. ఈ అప్లికేషన్ ద్వారా ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. వీటికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. ఇంతకీ ఎవరు అర్హులని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. దీనికి సంబంధించి కానీ ఖచ్చితంగా మీ దగ్గర రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలన్నమాట. అలాగే రేషన్ తీసుకుంటూ ఉండాలన్నమాట. 3 నెలలు తీసుకోకపోతే కార్డ్ హోల్డ్ అవుతుందండి. అయితే ఇప్పుడు 1500 పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి వయసు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలలోపు అయితే ఉండాలండి. రేషన్ కార్డ్ కూడా తప్పనిసరి వీళ్ళకి కూడాని. ఆధార్ కార్డ్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అలాగే 3 నెలల రేషన్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రైవేట్ సరుకులు రేషన్ కొనాల్సిన అవసరం అయితే లేదు. అర్హత ఉంటే రూ. 1500 ప్రతి నెల మీకు అయితే వస్తదన్నమాట.